సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో పుష్యశుద్ధ పూర్ణిమ సోమవారం ఆర్ద్ర నక్షత్రం జనవరి 13వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమాహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి విశేష సేవాకాలం, తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత తాయారు సన్నిధిలోను, ఆండాడు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోను చుట్టుమంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవకాలం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం, ఆర్ద్ర ప్రయుక్తమైనటువంటి పౌర్ణమి ప్రయుక్తమైనటువంటి సేవాకాలం ఆళ్వారి సన్నిధిలో జరుగుతుంది. అయిపోయిన తర్వాత సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో స్వామివారు ఉభయ దేవేరులతో అలాగే ఆండాళమ్మవారు, చతుర్భుజ తాయారు, సువర్ణమ్మవారు కలిసి ధారోత్సవానికి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగాధారకు వేయించేసిన తర్వాత అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యావాచనం, పంచకలశ స్నపన తిరుమంజనం, అయిన తర్వాత స్వామివారు ఒడ్డునుంటారు. తాయార్లకి ఆండాళ్ళకి తిరుమంజనం జరుగుతుంది. అయిన తర్వాత విశేష అలంకారం, అయిన తర్వాత విశేష ఆరాధన, అయిన తర్వాత నివేదనం, సేవాకారం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, పాసుల విన్నపం, అయిన తర్వాత అమ్మవారు స్వామివారు కలిసి తిరిగి దారా నుంచి బయలుదేరి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి, ఆళ్వారికి శ్రీశరారి సమర్పణం, అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి వేయించేస్తారు. ఆలయంలోకి వేయించేసిన తర్వాత ధార ఆస్థానం నివేదనం జరుగుతుంది. ఈ సమయంలో సుమారుగా ఒక 15 గంట 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. ఈ ధారోత్సవాలు ప్రతిరోజు. నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత యథావిధిగా భక్తుల యొక్క దర్శనములు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు భక్తుల యొక్క సర్వదర్శనం కొనసాగుతుంది. 3 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం సుమారుగా 4:30 గంటల ప్రాంతంలో స్వామివారు ఉభయ దేవేరులతో ఆండాళమ్మవారితో బయలుదేరి తిరువిధి మహోత్సవం ఉంటుంది. ఆళ్వార్లతో కూడా రాపత్తు తిరువిధి మహోత్సవం 4:30 గంటలు. తిరువిధి మహోత్సవానికి ఏం చేసిన తర్వాత తిరువిధి అయిన తర్వాత ఎదురు సన్నాహ మహోత్సవం జోడుభద్రాల దగ్గర జరుగుతుంది. ఎదురు సన్నాహం పూర్తయిన తర్వాత అక్కడ మాలా సమర్పణం, ముక్క బల్గుండ సమర్పణం, ఉపచార సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు అమ్మవార్లు బయలుదేరి వేయించేసి కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత ఈనాడు భోగి, గోదా కళ్యాణం. ఉదయం పూట సంక్రాంతి సంబరాలు భోగి ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం సుమారుగా 5 గంటల ప్రాంతంలో గోదా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 5:30 నుంచి 6:30 గంటల వరకు. ఇది చాలా విశేషమైనటువంటి నెల రోజులు తిరుప్పావై ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినటువంటి భక్తులందరూ దీనికి సమాపనంగా గోదా కళ్యాణాన్ని జరిపించుకుంటాం. ఆ గోదా కళ్యాణంలో నిత్య కళ్యాణం దానికి బదులుగా ఆ సాయంకాలం ఎవరైనా భక్తులు ఆ కళ్యాణంలో భాగస్వాములు కావచ్చును. ఆ ఆసక్తి ఉన్నటువంటి వారు ఆనాడు దానికి తగిన రుసుము చెల్లించి ఆ కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు కావచ్చు. కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత సుమారు 7 గంటల ప్రాంతంలో స్వామివారు ప్రధానాలయంలోకి ఆస్థాన మండపంలోకి వేయించేసి కుంభహారతి అయిన తర్వాత ఆళ్వారికి శ్రీశరారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో వేయించేస్తారు. ఇక్కడితోటి ధారోత్సవం, భోగి, గోదా కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. అయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది 7 గంటలకు. రాత్రి ఆరాధనం ధూపాంతం, బలిహరణాంతం అయిన తర్వాత ఆస్థాన మండపంలో రాపతోత్సవం, శంగోళం వినప ఉంటుంది. 4 వేదాలు, చతుర్వేదములు, పురాణములు, ఇతిహాసములు, ప్రబంధము, అలాగే స్తోత్రపాఠము ఇవన్నీ ఆ తరువాయి స్వామివారికి విన్నవించడం జరుగుతుంది. అదైన తర్వాత తిరువావిడి సేవాకాలం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత ఈనాడు వేణుగోపాల అలంకారంతో స్వామివారు ఆ ఉత్సవాన్ని స్వీకరిస్తారు. గోదా కళ్యాణం
సందర్భంగా అంచేత వేణుగోపాల అలంకారంతో స్వామివారు ఈనాడు ఉత్సవాన్ని అనుగ్రహిస్తారు. అయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా రాత్రి 10:30 గంటల వరకు జరుగుతుంది. అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.